హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా 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 స్పెషల్. ఎందుకు అంటే ఆ అమ్మాయి చూస్తే మీరు చాలా షాక్ అవుతారు. ఇప్పటికే ఒక 60-70 యాడ్స్లో చేసింది. అంతేకాదు 45+ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఒక 2-3 సీరియల్స్లో కూడా చేసింది. అయితే ఆ పాపను చూస్తే, పాప అని చెప్పేశాను కదా, ఓకే, ఆ చిన్నారి చూస్తే మాత్రం ఈమె ఇన్ని చేసిందా, ఎప్పటి నుండి చేస్తుంది అని ఆశ్చర్యపోతారు. ఆ పాప ఎవరో ఒకసారి మీరే చూసేయండి. హాయ్ చెప్పు. హాయ్. అది శ్రేష్ఠ కదా. అసలు నువ్వు ఎప్పటి నుండి యాక్ట్ చేస్తున్నావు శ్రేష్ఠ? అన్ని సినిమాలు, సీరియల్స్ కాదులే, యాడ్స్ ఎలా చేసావు? చిన్నప్పటి నుంచి 1-2 ఇయర్స్ నుంచి 2 years నుంచి చేసావా? 2.5 years నుంచి చేసావా? 2.5 years నుంచి. అంటే ఎట్లా చేసావు? నీకు ఇష్టమా? అంటే ఎట్లా తెలిసింది నీకు అంత ఏజ్లో నీకు ఇష్టం యాక్టింగ్ అని? మూవీస్ అట్లా చూస్తాను. మూవీస్ అట్లా చూస్తుంటే తెలిసిందా? అంటే టీవీ పెట్టుకొని డాన్స్ చేయడము, యాక్షన్ చేయడం అట్లా చేసేదానివా? అవునా, సరే. నీకు ఫస్ట్ ఎందులో చేసావు, అది గుర్తుందా? బంగారాజు సినిమాలోనా? ఓకే ఓకే. యాడ్స్ కదా నువ్వు ఫస్ట్ చేసింది? ఫస్ట్ యాడ్, సెకండ్ మూవీస్ లో బంగారాజు. యాడ్స్ లో ఏ యాడ్ చేసావు, నీకు గుర్తుందా అసలు యాడ్? ఫస్ట్ సీఎం హనీ. ఓకే, హనీ, డాబర్ హనీయా? ఓకే ఓకే. రష్మిక మందన. అప్పుడే రష్మిక మందనతో చేసావా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది? 6-7 years బ్యాక్. 6-7 years బ్యాక్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 9 years ఇప్పుడు నీకు? ఓకే, అంటే 2.5 years నుంచి చేస్తున్నావు అంటే 5.5 years? 4 years ఉన్నప్పుడు. 4 years ఉన్నప్పుడు చేసావా నువ్వు? 4 years ఉన్నప్పుడు చేసావా? మరి అప్పుడు ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళక ముందే యాక్టింగ్ కదా? స్కూల్లో వెళ్తున్నావా? ఓహో, బచ్పన్కి వెళ్ళావా? బచ్పన్లో ప్లే స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే. అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళే బచ్పన్లో చదువుకుంటున్నావు. యాక్టింగ్ అంటే తెలిసిందా నీకు? తెలుసా? ఏదో ఒక మాకు ఏదైనా ఒక డైలాగ్ చెప్పి ఇప్పుడు. ఒకటి ఏముంది, వాల్టర్ వీరయ్యది లాస్ట్ లో పెదనాన్న నువ్వు మా నాన్నని హీరో చేసావు అని చెప్తా. అది మంచి యాక్షన్ తో చెప్పు. పెదనాన్న నువ్వు మా నాన్నని హీరో చేసావు అని చెప్తా. కొంచెం మాడ్యులేషన్ కొంచెం వచ్చింది కదా, కొంచెం పోయింది. అప్పుడు కెమెరా ముందు అయితే వస్తుంది. నీకు అప్పుడు షూటింగ్ లో భయమే లేదా? అంతమంది ఉంటారు కదా, అస్సలే లేదా? వాల్తేరు వీరేలోనే కదా నీకు అందరూ క్లాప్స్ కొట్టారు ఒక సీన్ లో చేసిన తర్వాత? అందరు కట్టారు కదా. ఏం సీన్ అది? లాస్ట్ సీన్ ఇది. ఇంకా ముందు ఏదో కోర్టులో ఉంటారు కదా. ఎందుకు అని బాగా చేసావా? ఇంకా వేరే అంటే ఎట్లా అంటే ఒక్కటెక్కే చేసేసావా? ఇంకొక మూవీ కూడా, ఇంకొక మూవీస్ అందులో కూడా ఒక్కటే చేసి. మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 4th class. ఇప్పుడు 4th class? అంటే నువ్వు నర్సరీలోనో ఎల్కేజీలోనో ఉన్నప్పుడు మొదలు పెట్టావు? 2.5 years నుంచి స్టార్ట్ చేసావు. 2.5 years నుంచి స్టార్ట్ చేసావు. ఇప్పుడు ఏ స్కూల్ నువ్వు? కేంద్రీయ విద్యాలయ పికెట్. మరి షూటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్కి ఎట్లా? అంటే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు ఇట్లా మూవీ అంటే, మమ్మీ వెళ్తే హాఫ్ డే కూడా తీసుకోవచ్చా అంటే సరే అంటే స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ పోతా, లేకపోతే మార్నింగ్ డైరెక్ట్ పోతా. నీకు స్కూల్కి వెళ్ళాలి, షూటింగ్కి వెళ్ళాలి, ఇవన్నీ అనిపించదా? అబ్బాయి ఏంటిది అనిపించదు? ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు అనిపించలేదు. నీకు షూటింగ్ బాగా అనిపిస్తుందా, స్కూల్ బాగా అనిపిస్తుందా? రెండు. నువ్వు స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా? ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ ర్యాంక్. అమ్మో, నన్ను ఎలా పెట్టే ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అని కాదు, మంచి చదువుతావని. అవునా? మీ క్లాస్ లో నువ్వేనా, ఇంకా నీకంటే ముందు ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారా? నువ్వే ఫస్ట్ ర్యాంకరా? మరి ఎట్లా మేనేజ్ చేస్తావు ఇవన్నీ? నార్మల్ గా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా లైట్ గా బుక్స్ తీసుకుంటా, అక్కడ మధ్యలో బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు చదువుకుంటా. అంటే షూటింగ్ గ్యాప్ లో బ్రేక్ ఇవ్వగానే చదువుకుంటూ కూర్చుంటే ఆ డిస్టర్బెన్స్ అవ్వదా నీకు? సెపరేట్ గా వ్యాన్ ఇస్తారు కదా. ఒక వ్యానిటీ వ్యానా? నీకు వ్యానిటీ వ్యాన్ కూడా ఉందా? ఓహో, సూపర్ అసలు.
అంటే నువ్వు ఇస్తారు. ఫస్ట్ మూవీలో ఎవరితో చేసావు? బంగారు రాజు అంటే నాగార్జున, నాగ చైతన్య ఆ సినిమానేనా? ఆ, అదే ఎవరి కాంబినేషన్ లో చేసావు అప్పుడు? ఏమో ఏమో అంటే ఎవరితో? నా చైతన్యతో చేసావా, నాగార్జునతో ఇద్దరితోనే. చేసావా? ఇద్దరితో ఇద్దరితో చేసావా ఫస్ట్ మూవీలో? అప్పుడు నీకు తెలిసిందా వీళ్ళు ఈయన నాగార్జున, ఈయన నాగ చైతన్య, వీళ్ళు హీరోలు? వాళ్ళెవరో కూడా తెలియదు. వీళ్ళెవరో కూడా తెలియదు. అయ్యా న్యాయం, వీళ్ళెవరో కూడా తెలియదంటే. మరి తర్వాత నిజంగా. చిరంజీవితో చేసావు తర్వాత ఇంకా స్లో అర్థమైంది. కానీ అర్థం కాదు, ఎట్లా యాక్షన్ చేసావు? నార్మల్ గా చేసిన ఆ. తిన్నా వచ్చిన అంతే అయిపోయింది. తిన్నావా? ఏం తిన్నావు? మమ్మీ ఇంట్లోకి వెళ్ళే తీసుకుపోతుంది కదా, అక్కడ షూటింగ్ లో తినవా? అప్పుడప్పుడు తింటా కానీ అప్పుడు. అయితే నువ్వు చిరంజీవితో చేసావు, తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసావు, వైష్ణవ్ తేజ్ తో చేసావు ఆ, కదా? అంటే చాలా మంది. అంటే వీళ్ళు ముగ్గురు ఒకటే ఫ్యామిలీ అని తెలుసా నీకు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు అని తెలుసా? తెలీదా? ఏది తెలియదు కానీ అన్ని సినిమాలు మాత్రం మంచి లెవెల్లో చేసావు, అవునా? అంతే. అప్పుడు చిరంజీవితో వాల్తేరు వీరేలో చేసినప్పుడు ఎలా ఉంది? అంటే సరదాగా ఉన్నారా? చిరంజీవి జనరల్ గా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి. తెలుసు. నేను పోయినప్పుడు కూడా ఇంత పెద్ద బాక్స్ ఫెరారీ చాక్లెట్ ఇచ్చినాడు. ఆహా. Ferrari. ఫెరారీ చాక్లెట్ బాక్స్ ఇచ్చారా? ఉమ్. స్టైల్ కొట్టకని కూడా అన్నారు కదా? ఎందుకన్నారు? అప్పుడు షార్ట్ అవుతుంది, నా జుట్టు ఇట్లా ముంగట్టుకుండే, నేను ఇట్లా తీసి ఇట్లా పెట్టవాలి ఇట్లా అవుతుంది అని జస్ట్ ఇట్లా అన్నా. ఇట్లా అంటే నేను ముంగట స్టైల్ కొడుతున్నావా అని అన్నాడు. స్టైల్ కొడతలే, ఎందుకంటే ఇట్లా పెడితే ఇట్లా తీస్తే లేట్ అవుతుంది కదా, అందుకే ఇట్లా చేస్తే ఏ చీటింగ్ వేసుకుని స్టైల్ కొడితే నాకు తెలుసు అని అన్నాడు. తర్వాత మంచి ఎత్తుకున్నారా? చిన్న పాపవు కదా, ఈజీగా ఒక్క చేతో ఇట్లా లేవట్టేసేయచ్చు నేను కదా. ఇంకా భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ తో చేసావు కదా, ఒక సాంగ్ లో ఉన్నట్టున్నారు కదా. ఇట్లా మీరు ఎత్తుకుంటాడు నిన్నే కదా, మెడల మీద ఎత్తుకుంటాడు. అప్పుడు ఏమనిపించింది నీకు? తెలుసా అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్? ఏం తెలీదా? ఏంది ఆ తర్వాత ఇప్పుడు తెలుసా నీకు? ఇప్పుడు తెలుసు కానీ కొంతమంది గురించి తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు చేశాను అని అప్పుడు చేసినాను అని అనిపిస్తుంది అంతే. అప్పుడు చేసినాను అనిపిస్తుంది అంతే, ఇంకేముంది కొత్తగా? ఊరికి ఏమడుగుతారు నన్ను, అంతే కదా. తర్వాత వైష్ణవ్ తేజ్ తో ఏ సినిమాలో చేసావు? ఆదికేశవాలనా. ఆదికేశవలో చేసావా? ఓకే ఓకే. అందులో హీరోనా? అందులో హీరో. అయినా స్వామి ఆడుకున్నా చేసుకున్నా. వాల్టర్ వీరయ్యలు ఉన్నప్పుడు కూడా నార్మల్ డ్రాయింగ్ బుక్స్ స్టడీ తీసుకెళ్ళారు. డ్రాయింగ్ బుక్స్ లో వేస్తే నేను ఒక పేజ్, చిరంజీవి ఒక పేజ్, నేను ఒక పేజ్, చిరంజీవి ఒక పేజ్. డ్రాయింగ్ వేసేవాళ్ళ కూర్చుని? షూటింగ్ అంటే జస్ట్ కలర్ ఫిల్ అప్ చేసిన, ఆల్రెడీ డ్రాయింగ్ ఉంటే కానీ కలర్ ఫిల్ అప్ చేసిన. అప్పుడు శృతి హాసన్ తో కూడా ఏదో దాని ఏమంటారు, డైనోసారా? అది కాదు, అదే ఏసీ పంపాము గుర్తులే. దానికి నేమ్స్ మేమే పెట్టినాం. ఓకే. అదేదో ఉంటా కదా ఇట్లా పైప్ దాంట్లో అది. రష్మిక మ్యామ్ తో ఎందులో చేసావు? హనీ యాడ్లా. హనీ యాడ్ లో చేసావా? తర్వాత నీకు ఇప్పుడు నువ్వు చేసిన సినిమాల పేర్లు గుర్తున్నాయా? కొన్ని చెప్పు. వాల్టర్ వీరయ్య, బంగారాజు, భీమ్లా నాయక్, సామజవరగమన, ఆదికేశవరుద్రంగి. ఇప్పుడు ఇంకొకటి సాంగ్ సినిమాస్ ఉంది మాకాలి. ఇంకోటి హారర్ మూవీ కూడా ఉంది, పిండం. పిండంలో నువ్వేనా? చిన్న పాపని ఇట్లా పట్టుకొని నడుస్తుంటది, నువ్వేనా? ఓహో, అది కూడా కొంచెం హారర్ మూవీ. అంటే నీకు భయమే లేదా? చేయడం భయం లేదు, చూసే భయం. హారర్ మూవీ చూడవు కానీ చేస్తే భయం. నేను ఫస్ట్ అంటే ఏ మూవీ నా మూవీ నేను చేసిన చూసుకుంటా కానీ పిండం ఒకటి చూసుకోలేదు. చూసిన కానీ మొత్తం నా మూవీ చూస్తే మొత్తం మూవీ చూసా, కానీ పిండంలో మాత్రం పప్ప ఫార్వర్డ్ చేసిండు, నేను ఓన్లీ నా ఫేస్ ఒక్కటే చూసిన, ఏం చూడలేదు. ఎందుకు భయం వేస్తుందనా? అప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో కూడా చేసావు కదా నువ్వు, అందులో వెంకటేష్ గారి డాక్టర్గా చేసావా? అందులో సంక్రాంతికి వస్తున్నాం అంతే కదా. అట్లానే నువ్వు చదువుకోవడం కూడా అసలు నీ షెడ్యూల్ కూడా ఫుల్ బిజీ షెడ్యూల్ కదా, మార్నింగ్ నుంచి. చెప్పు అసలు ఎప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? 5, 4:30.
లేస్తాను. 4:30కి లేస్తావా? చూడండి, నేర్చుకోండి అందరు. 4:30కి లేస్తాడు ఎంత చిన్న పాప. 4:30కి లేచి రెడీ అయ్యి బాస్కెట్ బాల్కి వెళ్ళిపోతా. మళ్ళీ బాస్కెట్ బాల్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినాక డైరెక్ట్ కూచిపూడికి వెళ్తా. మళ్ళీ స్విమ్మింగ్ కూడా పియానో వెళ్తా. మార్నింగ్ కర్రస్వామి వెళ్తుండే బ్యాంబూ. కర్రసాం చేస్తావు కదా, బాగా చేస్తావా? అసలు ఎట్లా తిప్పుతారు? ఊరికి కర్ర చేతిలో ఉంది అనుకో, ఇట్లా తిప్పి చూపించు మాకు. సింగిల్ హ్యాండ్ 2 హ్యాండ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 హ్యాండ్స్, తర్వాత సింగిల్ హ్యాండ్, తర్వాత టూ హ్యాండ్స్. ఎందుకు కర్రసాం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? సినిమా నేర్చుకోవాలనిపించింది అంతే. అంతే. ఏమేమి నేర్చుకున్నావు చెప్పి ఇప్పటి వరకు నువ్వు? ఇప్పుడు బాస్కెట్ బాల్, కర్రస్వామి, ఇంకొకటి పియానో, మ్యూజిక్, సంగీతం క్లాస్ కూడా వెళ్తా. సంగీతం, కూచిపూడి, ఇంకా హార్స్ రైడింగ్, ఇంకా అదేదో ఉంది, స్విమ్మింగ్. ఓ, అసలు ఇప్పుడు నీ ఏజ్ 9 years అన్నావు కదా, 9 years కదా, 9 years కి ఇవన్నీ అవసరమా నీకు? నేర్చుకోవాలనిపించింది. అసలు ఒక్కటి నేర్చుకోవడానికే వెళ్ళరు. అబాకస్ కూడా, అబాకస్, చెస్ అయితే ఇంట్లోనే యూట్యూబ్ పెట్టుకొని నేర్చుకుంటా. ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్ రాసేసి వచ్చిన అబాకస్ ఛాంపియన్షిప్స్. నీకు ఇవన్నీ అంటే చదువుకోవడం? 7 మ్యాథ్స్ పెద్ద పెద్ద క్వశ్చన్స్, 70 questions 10 minutes లో కంప్లీట్ చేయాలి. నాది 5-6 minutes లో కంప్లీట్ అయిపోయింది. 5-6 minutes లోనే కంప్లీట్ చేసేసావు. నీకు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి మరి? నేర్చుకున్నా గుర్తుంది. అయితే సినిమాలో నీతో పాటు మీ తమ్ముడు కూడా యాక్ట్ చేస్తాడు కదా, మీ తమ్ముడు పేరేంటి? శ్రేయాన్. ఓహో, శ్రేయాన్. నీకంటే ఎన్ని ఇయర్స్ చిన్న? నాకంటే 2 years. ఇప్పుడు నేను 9 అంటే 8 కాకుండా 7 అంటే 1 year గ్యాప్. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ ఏమో లాయర్, అడ్వకేట్, పప్ప ఏమో ఎన్ఎఫ్సి డిఫెన్స్ సైంటిస్టా. ఇప్పుడు రాకెట్ ఉంటాయి కదా, అదే చంద్రయాన్ 3 ఉండే, అందులో ఏదైతే ఉంటాయి కదా అది చేసిన. అంటే నీకు మీ మమ్మీ మీ డాడీ వాళ్ళ తెలివి చాలా వచ్చింది అన్నట్టు, అందుకే నీకు అంత మెమరీ పవర్, అన్ని నేర్చుకుంటున్నావు, అంతేనా? మీ మమ్మీ పేరేంటి మరి? ప్రతిమ. పాప పేరు అనిల్ కుమార్. తమ్ముడు పేరు శ్రేయాన్. SHRESHREYAN శ్రేయాన్. ఇప్పుడు క్లాస్ లో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరా? ఎందుకు? ఫ్రెండ్స్ ఎవరు లేరు. నీకు ఫ్రెండ్స్ లేరా? ఉంటే శ్రేయానే. ఏమన్నా ఇట్లా బుక్స్ లో వస్తాయి కదా, వాటి శ్రేయాన్ అని రాస్తా. అట్లా ఎట్లుంటారబ్బా స్కూల్లో ఫ్రెండ్స్ లేకుండా ఎట్లుంటారు? నువ్వు ఎవరితో మాట్లాడవా స్కూల్లో? మాట్లాడవా? అప్పుడు అందరు అమ్మో ఈ అమ్మాయి మాట్లాడట్లేదు, ఈ అమ్మాయికి చాలా ప్రౌడ్ ఉంది అని అనుకోరా? అనుకుంటారు. పట్టించుకోవా? మరి ఈ స్కూల్లో నీకు ఏ టీచర్ ఇష్టం? అందరు టీచర్స్ ఇష్టమా? ఓకే. ఎట్లా వెళ్తావు రోజు? స్కూల్ బస్సేనా? పోయేటప్పుడు పాప డ్రాప్ చేస్తాడు, వచ్చేటప్పుడు వ్యాన్. అంటే మరి షూటింగ్స్ ఉన్నప్పుడు ఎట్లా? షూటింగ్స్ ఉన్నప్పుడు మమ్మీ అడుగుతుంది సాయంత్రం అంటే స్కూల్ నుంచి వచ్చేసా, లేకపోతే అంతే. నువ్వు షూటింగ్స్ కోసము బయట వేరే వెళ్ళావా? వేరే ప్లేసెస్ కి వెళ్ళావా? కాశ్మీర్, కాశ్మీర్, ఇంకా ఏమంటారు ఇది తమిళనాడు, కేరళ. ఓహో, కాశ్మీర్, తమిళనాడు, కేరళ, మలేషియా కూడా వెళ్ళావు కదా? మలేషియా కూడా వెళ్ళావు. అప్పుడు నీకు తెలుసా నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను ఇల్లు కాకుండా అని? తెలుసా? అక్కడ ఎట్లా అనిపించింది నీకు? అంటే మలేషియాకి పోతున్నాం అని అనిపించింది. అంతే, మలేషియాకి పోతున్నా, ఎంజాయ్ చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా, వచ్చేస్తున్నా. ఇప్పుడు నువ్వు సీరియల్స్ కూడా యాక్ట్ చేసావు కదా, కొన్ని సీరియల్స్. ఏ సీరియల్స్ చేసావు? గృహలక్ష్మి, ఇంకా నా బ్రహ్మముడి హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిండే. మళ్ళీ వసుంధర అది ఎందులో వస్తుంది? ఇప్పుడు ఈటీవీ జీ5. బ్రహ్మముడి నీకు ఎందులో వస్తుందో తెలీదు కానీ యాక్ట్ చేసేస్తావు. యాక్టింగ్ ఒక్కటి తెలుసు, చదువుకోవడం ఒకటి తెలుసు, అంతేనా? ఇంకా నేను క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నా. ఏం క్వశ్చన్స్? అంటే ఇప్పుడు బేబీ కార్న్ వాళ్ళ మమ్మీని ఏం అడుగుతుంది,
నిన్ను తింటారు నన్ను తింటారు అని అడుగుతుందా? కాదు, ఆ, అంటే ఆన్సర్ లో ఫస్ట్ లెటర్ పి. పి ఇంకా ఓ ఇంకా పి. పాప్కార్న్ అని అడుగుతుందా? ఎందుకు? ఎందుకు అడుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు కార్న్ ఉంది అనుకో, కార్న్ నీ హాట్ చేస్తే ఏమవుతుంది? పాప్కార్న్ అయితేనా? అమ్మా, అందుకే అట్లా అడిగా. కానీ నాకు కూడా కొంచెం వచ్చింది కదా ఆన్సర్. ఇంకో క్వశ్చన్. ఇంకొకటి వై ఓషన్ ఈస్ ఫ్రెండ్లీ విత్ అస్, అంటే ఓషన్ మనతోని ఫ్రెండ్లీ ఎందుకు ఉంటది? ఎందుకు ఉంటది? మనం దాని దగ్గర నుంచి ఉప్పు మనకి ఇస్తుందనా? కాదంటే కాదు. నాలెడ్జబుల్ గా ఆలోచించకూడదా? ఓకే, బికాస్ ఇట్ ఆన్సర్ నువ్వు చెప్పు. హాయ్ అంటది, అలలు వస్తాయనా? బికాస్ ఇట్ వేవ్స్. వేవ్స్, అదే వేవ్స్ అంటే అలలు. ఓకే, హాయ్ అంటదని, ఇట్లా హాయ్ అంటదా? దానికే ఫ్రెండ్ ఉంటది. జనరల్ నాలెడ్జ్ అంటే వేరే ఏదో అనుకుంటాం, కానీ ఈ జనరల్ నాలెడ్జ్ తెలియదు నాకు. వెజిటేబుల్స్ అన్ని కలిసి ఏ బార్కి వెళ్తాయి? ఇది చెప్పొచ్చి బాగా ఆలోచిస్తాను. వెజ్ బారా, వెజిటేబుల్ బారా? సాంబార్. కరెక్ట్. చెప్పాను. మా వాళ్ళకి తెలిసింది సాంబార్ అంట. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కలిసి సాంబార్లు ఉంటాయి కదా, అవునవును. దాంట్లో మొత్తం అంటే దీని కాదు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? మైండ్ తో. మైండ్ తోటి. అసలు దాన్ని ఏమంటారు, సండే బుక్ వస్తుంది చూడు, ఈనాడు సండే బుక్ లో చిన్న చిన్న క్వశ్చన్స్ సరదాగా ఫన్నీ కడతారు, అట్లున్నాయి ఇవి. నువ్వు మరి షూటింగ్ లో కూడా ఇలాగే క్వశ్చన్స్ వేస్తావా హీరోలకి? ఎవరికైనా వేసావా? చాలా మందికి ఇష్టం. అంటే వాళ్ళు ఇంకోటి అది నీది, ఆ, కానీ నువ్వు తక్కువ యూజ్ చేస్తావు, ఆ, వేరే వాళ్ళు ఎక్కువ యూజ్ ఆ. చేస్తారు. ఏంటిది? ఫేసా? ఎందుకు ఫేస్? అంటే నేను చూసుకోను కదా, వేరే వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా. అంటే చెప్పేదానికి చెప్పే దాంట్లో హెయిరా? కాదు, సీసీట్లన్నీ హెయిర్ చెప్తుందా? అంతే కదా, అది ఇంటేమో అనుకున్నాను. మళ్ళీ చెప్తున్నా చూడు, ఆ, అది చెప్పనా? నీది. గుర్తొచ్చింది, పేరు. అమ్మయ్యా, నాకు ఒక ఆన్సర్ వచ్చింది. నీకు పాస్ ఎలా అయ్యా. తెలుసు? మెల్లిగా వెళ్తే ఏజ్ తగ్గించుకుంటూ వెళ్తే అప్పుడు అర్థమైంది, ఓకే ఇట్లా ఆడుకునే వాళ్ళం కదా అని. నేనేం- నా పేరు ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, అంటే నేనేమో శ్రేష్ట జయ నువ్వే ఓ కదా, అంటే ఎక్కువ ఇప్పుడు నేను పిలవాలనుకో దగ్గరకు వచ్చి ఇట్లా అన్ని ఇట్లా వీళ్ళు చేసి శ్రేష అంటే సార్ మళ్ళీ వెళ్ళిపోతాం. అందుకే అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తాను, నేను తక్కువ చేస్తాను. కరెక్ట్. బాబోయ్, ఇంత జనరల్ నాలెడ్జ్ నాతో అవ్వట్లేదమ్మా. ఇంకా మళ్ళీ నువ్వు నేర్చుకునే వాటిల్లో ఏవి ఇష్టము, ఏవి కష్టము నీకు, అవి చెప్పు. డాన్స్ నేర్చుకున్నావు అన్ని కదా? అన్ని ఈజీనేనా? అసలు ఏంటి పిల్ల? గుర్తొచ్చింది. అంటే ఒకటి ఉంటది, దానికి టీత్స్ ఉంటాయి ఉమ్, కానీ అవి తినవు. ఇవి అందరు అడిగేవే. పొమగ్రనేటా? అవి ఎట్లా అవుతుంది? కదా, టీత్స్ అంటే ఓకే. టీత్స్ ఉంటాయి కానీ అది తినలేదు. తినలేదు, ఎవరు తింటారు దాన్ని? తినలేవు. దువ్వెనా? కరెక్ట్ కదా అమ్మా. సో నాకు కూడా కొంచెం నేను నాలెడ్జ్ వస్తుంది నీతో మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ స్కూల్లో కూడా ఇలాగే చేస్తావా? ఫ్రెండ్స్ తో చేస్తా? ఫ్రెండ్సే లేరు కదా నీకు, ఏం చేస్తావు స్కూల్లో? ఏం చేస్తావు చెప్పు. నువ్వు మార్నింగ్ వెళ్తావు, మార్నింగ్ ఎన్ని గంటలకు నీకు స్కూల్లో? 8 o'clock ఉంటది, కానీ 7:30 7:40 8 అట్లా వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళి ఎన్ని గంటల వరకు? 3:30 వరకా 2:30 వరకా? ఈవినింగ్ 2:40 గేట్ ఓపెన్ చేస్తారు. అంటే పోవచ్చు. ఇంత టైంలో నువ్వేం చేస్తావు స్కూల్లో? క్లాసెస్ కాకుండా మధ్యలో సరే ఏం చెప్తుంది అది ఇంటా, ఆ, చదువుకుంటా, ఆ. మళ్ళీ లంచ్ పీరియడ్ వస్తే తింటా, మళ్ళీ ఇంటా, మళ్ళీ చదువుకుంటా, మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. బాబా తప్పితే ఎవరితోటి ఏమీ మాట్లాడవు. పీటీ పీరియడ్ ఉండదా మీకు? స్పోర్ట్స్ ఆడించారా? ఉంటది పీటీ పీరియడ్ ఉంటది, అప్పుడు కొంచెం పోతా ప్రెగ్నెంట్ ఆడుకుంటా. మళ్ళీ ఏం ఆడతావు పీటీలో? ఏం ఆడతావు అది పీరియడ్ లో? ఏం ఆడిపిస్తారు? అంటే నార్మల్ బయట పోయి ఫుట్బాల్ ఆడిపిస్తారు, కానీ అది మేము ఆడం. ఓన్లీ బాయ్స్ ఆడతారు, గర్ల్స్ ఆడరు. ఒకటి ఉంటది, ఇట్లా ఉంటది, తిరుగుతుంది చూడు, ఒక గేమ్. అసలే నువ్వు అడిగే క్వశ్చన్లకు నా బుర్ర బ్లాంక్ గిరిగిరి తిరుగుతుంది. ఆ తిరిగేదేదో నాకు అర్థం కావట్లేదు, ఏంటది? ఇప్పుడు ఒకటి స్లైడ్ ఎట్లుంటే స్లైడ్ ఉంటది, స్లైడ్ ఆడుకుంటా. ఇంకొకటి ఇటు కూర్చుంటే ఇటు పైకి ఆ, అదొకటి దాన్ని సీసా అంటారు కదా. అది
రాడ్ తో ఇట్లా ఉంటది కానీ మాది కూర్చున్నది ఇట్లా ఉంటది ఓకే యూ ఓకే షేప్ లా. అది ఇంకొకటి ఇట్లా పైకి ఎక్కేది స్క్వేర్స్ పైకి ఎక్కేది అది ఎక్కుతా మొత్తం పైకి. ఇంకొకటి నార్మల్ ఇట్లా పట్టుకొని ఎక్కుతుంది ఇట్లా యూ షేప్ లో ఉంటది దాన్ని పట్టుకొని పైకి ఎక్కుతుంది అది. ఇంకా అంటే ఇప్పుడు ఇవి రాడ్స్ ఉంటే దీనికి ఇట్లా ఉంటాయి మనం దానిపైన కూర్చొని ఇట్లా ఇట్లా నొక్కితే మొత్తం తిరుగుతాం. ఓకే దాంట్లో అది అదే ఆడతా. అదే ఎక్కువ ఆడతాం ఇట్లా అవును. తిరిగేది. సినిమాలు చూస్తావా? అంటే సినిమాలో యాక్ట్ చేయడం కదా, చూడడం చూస్తావా? థియేటర్కి వెళ్ళి చూస్తావా సినిమాలు? థియేటర్ కి వెళ్ళినా కానీ పుష్ప మూవీ ఇంకా నా మూవీస్ ఎక్కువ చూస్తాం. పుష్ప మూవీ చూసావా? పుష్ప పుష్ప 1 1 కాదు పుష్ప 2 పుష్ప 1 చూడలేదా? చూసినా కానీ ఇంట్లో చూసిన. ఓకే, నీకు ఇష్టమైన మూవీ ఏంటి? అన్ని అన్ని అట్లా చెప్పకూడదు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా మా కోసమేనా. ఇప్పుడు ఇది చెప్తే ఫీల్ అవుతుంది ఇది చెప్తే ఇది అందుకే అన్ని. అమ్మో 9 years కదా నీకు, సూపర్. అసలు హీరో ఎవరి ఇష్టం? అన్ని అందరూ. ఆ. అందరు ఇష్టమా? అంతే హీరోయిన్? అందరూ. ఏయ్ నువ్వు ఒకసారి శ్రీలీల అని చెప్పావు. శ్రీలీలానా? సాయి పల్లవి అక్క అది. సాయి పల్లవా? ఇప్పుడు నేను చిన్నగా ఉన్నా పెద్ద అయినాక డాక్టర్ ఇంకా యాక్టర్ అవుదాం అనుకున్నా అక్క కూడా అట్లనే కదా అందుకే. అందుకని ఇష్టమా? ఓకే. ఎందుకు అట్లా డాక్టర్ ఎందుకు? ఇంకా చాలా ఉన్నాయి కదా, పైలట్ ఉంది. నాకు అవన్నీ వదిలి డాక్టర్. ఎందుకు డాక్టర్? నేను ఒకవేళ నాకు ఫీవర్ వస్తే హాస్పిటల్ పోతే వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా చేస్తా. వాళ్ళని జబ్బు సేవ్ చేయాలని ఇష్టం. మరి కానీ డాక్టర్స్ అంటే బాగా చదువుకోవాలి, టైం అంతా డాక్టర్కే ఇవ్వాలి కదా. అప్పుడు మరి యాక్టింగ్ టైం ఉండకపోతే అప్పుడు వాళ్ళని అడుగుతా ఒక 2 months 2 years వద్దు అని అంట. సరే అని అంట. అప్పుడు శ్రీలీల కూడా డాక్టరే కదా. చదువుకుంది కానీ ఇంకా కాలేదు కదా. ఆయన చదువులకు మొత్తం కంప్లీట్ అయింది మొత్తం డాక్టర్ కాబట్టి చదువు. ఓకే, అందుకే సాయి పల్లవికి ఇష్టం. తమిళ్లో కూడా చేస్తున్నావు కదా, నీకు లాంగ్వేజ్ వచ్చా? తమిళ్ వచ్చా? తమిళ్ కొంచెం కొంచెం కొంచెం. సరే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు. కినోవా ఇష్టం. కినోవా ఇష్టమా? ఇప్పుడు నుంచి ఎందుకు నీకు కినోవా? హెల్తీ కినోవా పూరి ఇంకా మ్యాంగో పూరి మ్యాంగో ఇంకా కినోవా. చికెన్ మటన్ తింటావా? చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? రెండు ఇష్టం లేదా? ఎందుకు? చికెన్ ఫ్రై ఇష్టం కానీ మటన్ ఇష్టం. చికెన్ ఫ్రై ఇష్టం మటన్. మళ్ళీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అంత కాదు ఐస్ క్రీమ్స్ కూడా అంత కాదు బట్ ఎప్పుడో ఒకసారి తింటే క్రీమ్ స్టోన్ ఒక్కటే తింటా. సరే నువ్వు సినిమాల్లో చేస్తావు కదా, నీకు రెమ్యునరేషన్ అంటే తెలుసా? చెప్పలేదా మీ మమ్మీ వాళ్ళు? చెప్తా అంటే నేను ఉరికిపోతా, మమ్మీ చెప్పు అంటే మమ్మీ బిజీలో అసలు ఇంకా నాకు అది తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకులే అనిపిస్తుంది కదా. ఇంట్లో అల్లరి చేస్తావు బాగా? తమ్ముడు ఎక్కువ అల్లరి చేస్తారా నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావా? ఇద్దరు ఇల్లు బీకి పందిరేసేస్తారా? కాదు, జస్ట్ అటు ఇటు. అది నాకు అట్లా అనిపించట్లేదు నిన్ను చూస్తుంటే. మీరిద్దరు ఇంట్లో ఉన్నారంటే మీ మమ్మీ మీ డాడీకి చుక్కలు కనిపిస్తాయి అనిపిస్తుంది కాదా? నీకు పాటలు ఇష్టమా? వింటుంటావా పాటలు? ఏ పాట ఇష్టం? అనుకున్నాను అడతా అనుకున్నావా? అయ్యయ్యో అన్ని అంటే అన్ని పాటలు ఇష్టమా? నిన్ను ఇంటర్వ్యూ చేసినట్లేదు నాకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ ఇంకా ఎందులో సినిమాల్లో చేస్తున్నావు? సినిమానా సీరియల్సా? నెక్స్ట్ సినిమా. ఏం సినిమా? మా కాళీ అన్నావు కదా, అది హిందీ కదా. అది ఇంకా నీకు లాంగ్వేజెస్ కూడా చాలా వచ్చు కదా, డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటావు కదా. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తెలియదు. ఇంగ్లీష్ యాడ్ చేసావా? ఏది? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంకా అదొకటేనా? దాది 4 languages. అంటే నీకు అవి అప్పుడు డబ్బింగ్ చెప్పేప్పుడు కొంచెం మోడ్యులేషన్ లో లిప్ సింక్ అదంతా తెలుస్తుందా నీకు? మనం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటారు కానీ దాంట్లో తర్వాత మనం ఇట్లా చేసుకుంటే అప్పుడు ఏం చేస్తున్నావు అని అనిపిస్తుంది. అది కాదు, రెండు ఒకటేసారి కాదు. మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ వాయిస్ కూడా అప్పుడే ఏం చేస్తున్నాం అది. అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ థియేటర్ లో చెప్పేటప్పుడు లిప్ సింక్. నీకు సీరియల్స్ లో చేయడం ఇష్టమా సినిమాల్లో చేయడం ఇష్టమా? రెండిట్లో 3 ఇష్టం. యాడ్, సీరియల్, మూవీ. ఓకే, దేన్ని వదిలిపెట్టట్లేదు. చాలా తెలుగుగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు. నువ్వు మరి పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు అంటే 9 years, ఇంకొక 10 years తర్వాత హీరోయిన్ అవ్వాలని ఉందా నీకు? హీరోయిన్ గా చేస్తావా? హీరోయిన్ ఉందా?
ఓకే ఓకే. నువ్వు పెద్దగా అయ్యాక ఏ హీరోలతో అంటే హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు కదా, ఏ హీరోలతో చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నాతో ఎవరైతే అన్నయ్యస్ ఉన్నారో తమ్ముడు వాళ్ళతో చేస్తా, తమ్ముడితో చేస్తా. మా తమ్ముడు హీరోయిన్ గా? హీరోయినా? ఆ, నేను హీరోయిన్ కదా, హీరోస్ తోనైతే మా తమ్ముడు ఎట్లాగే ప్రాక్టీస్ పెరగనేది. తమ్ముడు హీరో అయిపోతాడా? ఓకే. తమ్ముడు ఇంకా నాతో ఉన్న అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరెవరితో చైల్డ్ హీరో వాళ్ళతో చేసావో వాళ్ళతో హీరోయిన్ గా చేస్తావు. ఓకే. నీకు నిజంగా యాక్టింగ్ ఎవరైనా నేర్పించారా? మమ్మీ డాడీ అట్లా నేర్పించారా? ఎవరు నేర్పించలేదా? ఓకే. షూట్ అని అంటే ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు ఈ సీన్ ఉంది, ఈ సీన్ లో నువ్వు ఇది చెయ్యాలి అని డైరెక్టర్ చెప్తాడు కదా. డైరెక్టర్ అంటే తెలుసు కదా ఎవరో. చెప్పినప్పుడు నీకు వెంటనే అర్థమైపోయి నువ్వు అదే చేసేస్తావా? ఓకే. తెలిసిపోతుంది నీకు ఎట్లా యాక్ట్ చేయాలి అనేది. ఇప్పుడు నీలాగా చాలా మంది పిల్లలు వాళ్ళు కూడా సినిమాల్లో రావాలనో సీరియల్స్ లో యాక్ట్ చేయాలని అనుకుంటారు కదా చిన్న పిల్లలు. వాళ్ళకి ఎట్లా ఉండాలని ఏమైనా చెప్పగలుగుతావా నువ్వు? ఇప్పుడు ఎట్లా చేస్తే వాళ్ళకి అట్లనే. ఓకే. ఇప్పుడు నువ్వు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నావో వాళ్ళు అట్లా హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా ఓకే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు వాల్తేరు బంగారాజు, తర్వాత వాల్తేరు వీరయ్య, ఇంకేం మూవీ? సామజవరగమన, రుద్రాంగి, సంక్రాంతికి వస్తున్నాం, అన్ని ఇన్ని మూవీస్ లో చేసావు కదా. నీకు ఎప్పుడు ఏమి అంటే నేను ఇన్ని మూవీస్ లో చేశాను అని అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ప్రౌడ్ గా ఫీల్ అవుతావా ఎప్పుడైనా? ఏం ఫీల్ అవ్వవా? ఓకే ఓకే. సినిమాలు సీరియల్స్ ఏమైనా ఓకే నీకు? ఎందులో అయినా? సినిమా సీరియల్స్ ఏదైనా ఓకే. యాడ్స్ ఎంతసేపు ఉంటుంది? ఒక 1-2 days ఉంటుంది కావచ్చు షూట్, అంతే కదా? 1 to 3. సో మళ్ళీ ఇంకా ఇంకా నువ్వు చక్కగా ఇంకా చాలా సినిమాల్లో చేయాలని, ఫ్యూచర్లో నువ్వు అనుకున్నట్టు డాక్టర్ అవ్వాలని, హీరోయిన్ కూడా అవ్వాలని. అయిపోతావు, ఎట్లయినా అయిపోతావు కదా. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.